రైతు నాయకుడు ముత్యాల మనోహర్ రెడ్డి మృతి పట్ల రైతు సంఘం జేఏసీ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా మోర్తాడు మండల పరిధిలోని పాలెం గ్రామ మాజీ సర్పంచ్ ముత్యాల మనోహర్ రెడ్డి నిస్వార్థ సేవకు మారుపేరని కొనియాడారు. 3 దశాబ్దాలకు పైగా ఆర్మూరు జగిత్యాల ప్రాంతంలోని రైతాంగ సమస్యల పరిష్కారానికి జరిగిన ఉద్యమంలో తాను ముందు వరుసలో నిలబడిన వ్యక్తిని గుర్తు చేశారు. మనోహర్ రెడ్డి ఆశయాలను సాధించడానికి ఉద్యమిస్తామన్నారు. స్నేహశీలి రైతు ఉద్యమకారుడిగా తనతో మాకు అనుబంధాన్ని విడదీయరాని అనుబంధాన్ని కలిగి ఉన్నామని చెప్పేసి చెబుతూ తనకు నివాళులర్పిస్తా ఉన్నాం. ముఖ్యంగా పసుపు బోర్డు సాధన కొరకు ఒక ప్రతిన పూనాడు. అది పసుపు బోర్డు వచ్చిన తర్వాతనే నేను కాళ్లకు చెప్పులు వేసుకుంటానని ప్రతిన పూనడమే కాదు 12 సంవత్సరాలు కఠినంగా అనుభవాన్ని అనుభవించాడు. తిరుపతి వరకు పాదయాత్ర చేసి తన పట్టుదలను నిరూపించాడు. కానీ కొంతమంది ఆర్మూరు ప్రాంతంలో పసుపు బోర్డు ఏర్పాటుకు జీవో వచ్చిందని చెప్పేసి నమ్మించి చెప్పులు వేయించారని చెప్పేసి మా ఉద్యమకారుల దగ్గర చెప్పేందుకు బాధపడ్డ ఘటనని ఈ రోజు తాను మా నుంచి దూరమైన సందర్భంగా మేము మననం చేసుకుని తన లక్ష్యాన్ని తన ఆలోచనని మనం సాధించాల్సిన అవసరం బాధ్యత మా అందరి భుజస్కంధాల పైన ఉందని చెప్పేసి మేము ఈ రోజు ప్రతిన పోనాం. ముఖ్యంగా రైతు పండించిన పంటకు తప్పనిసరిగా ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ సాధించేంత వరకు కూడా ఉద్యమం కొనసాగించాలని చెప్పేసి అనేక సందర్భాల్లో మాతో చెప్పేవాడు. అందుకని మనోహర్ రెడ్డి మరణం ఈరోజు రైతాంగ ఉద్యమానికి, అది రాజకీయాల అతీతంగా జరిగే ఉద్యమాలకు తీరని లోటు అని చెప్పేసి తన లక్ష్యాన్ని సాధించడానికి మా పైన మరింత బాధ్యత ఉందని, ఆ వైపు పసుపు బోర్డు సాధన, పసుపుకు క్వింటాల్కు 15,000 రూపాయల ఎంఎస్పీ సాధించేంత వరకు మేము ఉద్యమంలో ఉంటామని ఈ సందర్భంగా మేము పేర్కొంటున్నాం.